తిరువన్నమలైలోని అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో మూడవ శివలింగంగా యమలింగంకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది దక్షిణ స్థితిలో ఉంటుంది. దీనిని యమధర్మరాజు పేరిట ప్రతిష్ఠించారు. ఒకప్పుడు యమధర్మరాజు మరణదేవుడిగా తన శక్తిపై గర్వంతో ఉండేవాడు. అతని పని ఎంత కఠినమైనదైనా తన ముందెవరూ నిలబడలేరు అనుకునేవాడు. అయితే మార్కండేయుడనే బాలబ్రహ్మచారి జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అతడి ఆయువు ముగిసిన సమయంలో యముడు అతని ప్రాణం తీయడానికి వచ్చాడు. కానీ మార్కండేయుడు భయపడకుండా శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆ అంకితభావం చూసి శివుడు ప్రత్యక్షమయ్యాడు. యముణ్ణి ఆపి అతని గర్వాన్ని విచ్ఛిన్నం చేసిన శివుడు ధర్మాన్ని శ్రద్ధగా పాటించాలని బోధించాడు. భగవంతుని దయను గర్వంతో మర్చిపోవద్దని, ప్రతి కార్యాన్ని వినయంతో చేయాలన్నది శివుని సందేశం. తన పొరపాటు తెలుసుకున్న యముడు శివుని క్షమాపణ కోరాడు. తన బాధ్యతను మరింత ధర్మబద్ధంగా నిర్వర్తించేందుకు నిశ్చయించాడు. గుర్తుగా అరుణాచల గిరి దక్షిణ భాగంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఆ లింగాన్ని యమలింగం అని పిలుస్తున్నారు. ఈ లింగ దర్శన భయాన్ని తొలగిస్తుందనే నమ్మకం ఉంది. మరణం అనివార్యం, కానీ ధర్మపదంలో జీవించడం మానవుడి ధ్యేయం అనే సందేశాన్ని ఈ లింగం ఇస్తుంది. జీవితాన్ని అసలైన విలువలతో చూడాలని, ధర్మాన్ని కాపాడాలని, ప్రతి క్షణాన్ని మంచి పని చేయడంలో వినియోగించాలనే స్ఫూర్తిని ఇది అందిస్తుంది. మరణం తప్పదు, కానీ మంచిగా బ్రతకడమే నిజమైన ధర్మం. శివుని ఆశ్రయం ఉంటే భయాలు మన జీవితంలో నిలబడలేవు. భక్తి, వినయం, ధర్మం ఇవే మనకు శాశ్వతమైనవి, శాంతి అందించగలవు.